Solenoids. So two long coaxial solenoids. Solenoid అంటే నాకు తెలుసు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న ఒక వైర్ చుట్టనే మనం సాలినాయిడ్ అంటాం. ఇలాంటి వైర్, ఈ వైర్ని తీసుకొని మనం దీనికి కోయాక్సియల్గా ఇంకొక సాలినాయిడ్ ప్లేస్ చేస్తున్నాం. టూ డిఫరెంట్ రేడియస్ లైక్ S1 S2 సాలినాయిడ్స్. కోయాక్సియల్గా ఉండాలి కాబట్టి ఒకటే సెంటర్ ఉంటుంది, దీనికి ఒకటే యాక్సిస్లో ఉంటాయి అన్నీ. ఒకటే యాక్సిస్లో ఉన్నప్పుడు మధ్యలో నుంచి వెళ్తుంది లోపల చిన్నది, ఇంకోటి పైది. అంటే మనకి జనరల్గా మ్యూచువల్ ఇండక్టింగ్స్ రావాలంటే ఏంటి, ఇలాంటి సాలినాయిడ్కి ఒక సైడ్ కానీ సెంటర్లో కానీ పక్కలో కానీ ప్లేస్ చేస్తే ఆ మ్యూచువల్ ఇండక్టింగ్స్ కాజ్ అవుతుంది. ఒకదాని వల్ల ఇంకో దాంట్లో మ్యూచువల్ ఇండక్టింగ్స్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినప్పుడు మనం ఒక ఫార్ములా రాసాం ఇక్కడ. ఏంటి సింపుల్గా దట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -m ఇంటూ di/dt ఆర్ n నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ i అని రాస్తున్నాం. ఇక్కడేమో ప్రైమరీ కరెంట్ అయితే ఇది సెకండరీ ఫ్లక్స్ అవుతుంది. సో వీటిని రిలేట్ చేసినప్పుడు ఇందులో అసలు m అంటే ఏంటి, వాట్ ఈజ్ m? ఇట్ ఈస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఇది ఇలాంటి లాంగ్ సాలినాయిడ్స్కి ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అనేది ప్రూవ్ చేస్తాం. అంటే మనం డెరైవ్ చేసిన తర్వాత డెరైవ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ m ఇంటూ i వస్తే నీకు ఆ m అనే కాన్స్టెంట్ ఏదైతే దాన్ని కంపేర్ చేస్తాం. అక్కడ నుంచి నీకు కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములాని డెరైవ్ చేస్తాం. ఆ ఫార్ములాని డెరైవ్ చేయడం కోసం ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఉందండి. సాలినాయిడ్స్ తీసుకోవడం, సాలినాయిడ్ సెంటర్లో మళ్ళీ ఇంకొక చిన్న సాలినాయిడ్ తీసుకుంటున్నాం. వాటిని రెస్పెక్ట్ చేస్తే లైక్ రేడియస్ వీ హ్యావ్ స్మాలర్ సాలినాయిడ్ రేడియస్ R1 రేడియస్ అనుకోండి, అండ్ బిగ్గర్ సాలినాయిడ్ రేడియస్ R2 రేడియస్. అండ్ S1 S2ని నేమ్స్ ఇచ్చినాం. S1 అంటే స్మాల్ సాలినాయిడ్, S2 అంటే బిగ్ సాలినాయిడ్. అండ్ మనమే అనుకుంటున్నాం ఇఫ్ I2 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దిస్ బిగ్ సాలినాయిడ్, డెఫినెట్లీ ఎవ్రీ కాయిల్ విల్ క్రియేట్స్ అ సెల్ఫ్ ఇండక్టెన్స్. కీప్ రిమెంబర్, ఎప్పుడైనా సరే ఇండక్టెన్స్ అనేది కంపల్సరీ సెల్ఫ్గా వాళ్ళకి ఇండక్టెన్స్ ఉంటుంది. తర్వాతనే ఆ ఇండక్టెన్స్ అనేది పక్కలో ఎవరైనా కాయిల్ వస్తే మ్యూచువల్ అవుతుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది కంపల్సరీ, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉన్నా లేకున్నా. ఒక సింపుల్ కాయిల్ తీసుకున్నాం, కాయిల్లో వచ్చే మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూస్ ఉంటాయో లేవో తెలియదు, కానీ సెల్ఫ్ ఇండక్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. సో అట్లా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఈ స్మాలర్ లూప్స్ నుంచి వెళ్తుంది, అంటే స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది. క్లియర్? సో ఈ పాయింట్ని రిలేట్ చేస్తూ మనం ఫ్లక్స్ని జనరేట్ చేస్తాం. మనమే అనుకుంటున్నాం ఇఫ్ I2 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద S2 సాలినాయిడ్, బిగ్ సాలినాయిడ్, అప్పుడు మనకి ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది స్లోలీ ఈ స్మాలర్ ఫీల్డ్ లైన్స్ నుంచి ఫ్లక్స్ కాయిల్ నుంచి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, ఈ కాయిల్ వల్ల ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అయిందంటే ఈఎంఎఫ్ జనరేట్ చేస్తాం ద రేట్ ఆఫ్ కరెంట్స్లో. సో అదే సాల్వ్ చేద్దాం నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిగ్ సాలినాయిడ్లో కరెంట్ వెళ్తుంది, ఫ్లక్స్ ఎందులో వస్తుంది, మరి బిగ్ సాలినాయిడ్లో వస్తుంది, దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. యాజ్ వెల్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి స్మాలర్ లూప్స్లో నుంచి కూడా వెళ్తున్నాయి కదా, స్మాలర్ కాయిల్స్లో నుంచి కూడా వెళ్తున్నాయి. దేర్ఫోర్ ఇక్కడ కూడా మనకి ఇండక్టెన్స్ డెవలప్ అవుతుంది. దాన్ని ఏమనాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్. ఫార్ములా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫస్ట్ ఇక్కడ రిలేట్ చేసుకుందాం. ఏ కరెంట్ అప్లై చేస్తున్నాం, I2 కరెంట్ అప్లై చేస్తున్నాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది కదా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1 డ్యూ టు సెకండ్ కాయిల్. ఓకేనా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1 వల్ల ఇందులోనే కదా క్రియేట్ అయ్యే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఏ కరెంట్ వల్ల వస్తుంది, సెకండ్ సాలినాయిడ్ వల్ల, అంటే S2 సాలినాయిడ్ వల్ల వస్తుంది. కాబట్టి M12 ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా రాస్తే ఏం రాయాలి, లైక్ ఇప్పుడు చెప్పండి ఏం రాయాలి ఇక్కడ, N5ని ఎలా రాయాలి. ఇది 1 2 మ్యూచువల్ ఇండక్టెన్స్ కోఎఫిషియంట్, I2 కరెంట్ ట్రావెల్ చేస్తుంది. దేర్ఫోర్ ఫ్లక్స్ ఎందులో జనరేట్ అవుతుంది, స్మాల్. ఇక్కడ నేమ్స్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N1 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్, అండ్ N2 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద బిగ్గర్ సాలినాయిడ్స్. ఇప్పుడు చెప్పండి, N1 ఇంటూ Φ1 కరెక్టేనా? సో ద ఫ్లక్స్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్స్, దట్స్ వై N1 Φ1 ఈజ్ ఈక్వల్స్ టు M12 ఇంటూ I2. అండ్ వాట్ ఈజ్ N1 Φ1 అనేది ప్రూవ్ చేయాలి. అండ్ ఈ కేస్ని బేస్ చేసుకొని, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫస్ట్ N1 Φ1ని ఎక్స్టెండ్ చేసుకుందాం. లైక్ N1 Φ1 ఈజ్ ఈక్వల్స్ టు అనేది సాల్వ్ చేస్తాం. N1 Φ1 తీసుకోవాలి. వెరీ సింపుల్. థియరీ పాయింట్స్ రాసేటప్పుడు మనమే ఓన్గా రాస్తాం. లైక్ 2 long coaxial solenoids, we have n number of turns in the S1 solenoid, n2 number of turns in the S2 solenoid. థియరిటికల్గా కొంచెం మసాలా యాడ్ చేయాల్సింది ఐపీకి, ఏదో ఓన్గా రాస్తాం. R1 radius of smaller solenoid, R2 radius of bigger solenoid. If I2 current is flowing to the bigger solenoid లేదా S2 solenoid, కొంచెం థియరీ పాయింట్స్ రాస్తూ 2-3 ఈక్వేషన్స్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి N1 Φ1 వాల్యూని ప్రూవ్ చేయాలి. N1 అంటే ఏంటి, యూజువల్గా
వి నో ద n నెంబర్ ఆఫ్ టర్న్స్ని రిలేట్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. అవునా? అంటే n1 అంటే ఏమవుతుంది, లైక్ స్మాల్ n1 టర్న్స్ ఇంటూ l. సో వీ హ్యావ్ టేకెన్ l లెంత్ ఆఫ్ సాలినాయిడ్ కాబట్టి n1 ఇంటూ l. కొంచెం ఫామ్లో పెద్దగా వస్తుంది అందుకే తోడిపేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది, నెంబర్ ఆఫ్ టర్న్స్ అయిపోయింది. ఇంకెవరు మిగిలిపోయారు, ఫ్లక్స్ మిగిలిపోయింది. ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఫ్యాక్టర్. ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, వాట్ ఈస్ ద ఫ్లక్స్ యాక్చువల్లీ బి ఇంటూ ఏ. ఆ బి ఇంటూ ఏలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది అంటే మనం I2 కరెంట్ ట్రావెల్ చేస్తున్న వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. డోంట్ ఫర్గెట్, నాట్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్. అదే కన్ఫ్యూజ్ చేస్తుంది మ్యూచువల్ ఇండక్టెన్స్లో. అంటే దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ B2. ఎందుకు B2 రాస్తున్నాం, బికాజ్ కరెంట్ ఫ్లో ఎవరిలో కరెంట్ ఫ్లో అవుతుంది, S2లో కరెంట్ ఫ్లో అవుతుంది. S2లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు, S2. ఆ ఫీల్డ్ లైన్సే ఈ స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. ఫాలో అవుతురా, వస్తుందా? ఓకే, సో B2. అండ్ వాట్ అబౌట్ ఏరియా, ఏరియా 1 or 2 మరి. అంటే ఎవరి లోపల మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది, స్మాలర్. అంటే మనకి స్మాలర్ సాలినాయిడ్స్ వల్ల క్రియేట్ అవుతుంది కాబట్టి 1 రాస్తుంది. అంటే సంబంధం అంటే ఇక్కడ ఫార్ములాలో బ్లైండ్గా B.A రాయడం కాదు. ఇక్కడ B2A1 ఎందుకు వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికాజ్ కరెంట్ క్యారింగ్ కాయిల్ అనేది S2. ఏరియా ఎక్కడ కాజ్ అవుతుంది, ఫీల్డ్ ద స్మాలర్ సాలినాయిడ్స్లో కాజ్ అవుతుంది కాబట్టి A1 ఏరియా. క్లియర్? అండ్ ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం ఫార్ములాని. దట్ ఈస్ n1 ఇంటూ ఎల్. అండ్ నెక్స్ట్ B2 ఫ్యాక్టర్ అంటే మళ్ళీ μ0 ఫార్ములా రాస్తాం. ఇప్పుడు చెప్పండి, μ0 ఈజ్ కాన్స్టెంట్ అండ్ n అంటే ఇక్కడ ఏంటి మనకు, n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద బిగ్గర్ సాలినాయిడ్స్. ఓకే, ఇంటూ I కదా, I అంటే కరెంట్ ఏంది I2. మనకు కావాల్సిన ఫ్యాక్టర్ వస్తున్నట్టుంది. అంటే I2 ఒకదాన్ని పక్కకు తీసుకుంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏరియా దగ్గర రండి. ఏరియా అంటే ఏంటి, దట్ స్మాలర్ సాలినాయిడ్ ఒక్కొక్క కాయిల్ ఏరియా ఎంత, πr², అంటే πr1². ఈ మొత్తాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. మొత్తం రాద్దాం, లైక్ μ0 కాన్స్టెంట్, n1 n2, ఓకేనా, n1 ఇంటూ అండ్ నెక్స్ట్ πr1² ఇంటూ I2. ఓకే, L కూడా ఉంది కదా, ఓకే, L ఇంటూ I2. So this total factor is denotes for the coaxial solenoids is the coefficient of mutual inductance, where we can write mutual inductance of 1 due to second coil is equals to μ0 n1 n2 πr1² into L. ఈ మొత్తాన్ని మనం కోయాక్సియల్ సాలినాయిడ్స్ తీసుకున్నప్పుడు ఇంత వాల్యూ ఉంటుంది. ఈ ఫార్ములాని అంతా యూజ్ చేయాలి ప్రాబ్లంలో. n1 n2 టర్న్స్ ఉంటాయి, n1 n2 టర్న్స్ ఉంటాయి, లెంత్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. ప్రతి ఏరియాస్ తీసుకుంటాం. క్లియర్? ఎందుకు ప్రాబ్లం ఎప్పుడు ఇలాగే చేయాలి, ప్రాబ్లం మరి రివర్స్లో కూడా చేయొచ్చు కదా. ఇఫ్ S1 సాలినాయిడ్ విల్ క్రియేట్స్ ద కరెంట్, S1 సాలినాయిడ్ నుంచి I1 కరెంటే ట్రావెల్ చేయగలిగితే అప్పుడు కూడా మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ రావాలి, ఎస్ వస్తుంది. దాని కూడా సేమ్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లియరా, ఓకేనా, అవసరం లేదుగా మళ్ళీ. సో ఫస్ట్ ఇక్కడ ఒకటే కన్ఫ్యూజన్, మనం ఇది ఫార్ములా రాసాం, ఇది క్లియర్. M12 ఎందుకు రాస్తున్నాము, M21 ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాం. ఒకవేళ S1 నుంచి కరెంట్ పోతే దట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేటెడ్ బై 21 అని రాస్తాం. ఓకే, n1 ఎలా రాస్తున్నాం, n1 ఈజ్ నథింగ్ బట్ n1 ఇంటూ ఎల్ అండ్ B2 ఇంటూ ఏ. B2 బికాస్ కరెంట్ ఎవరు ట్రావెల్ చేస్తే వాళ్ళలోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. క్లియర్? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి ఏరియా A1 రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి ఒకవేళ మనం ఇప్పుడు ఈ టాపిక్ తీసేద్దాం, I2 తీసేద్దాం. ఇఫ్ I1 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద స్మాలర్ సాలినాయిడ్ అప్పుడు కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది. ఎందుకు సేమ్ వస్తుందో చూద్దాం. సో మనకి ఏం చెప్తుంది, మళ్ళీ I1 కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇందులో నుంచి కరెంట్ ట్రావెల్ చేసే కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బిగ్గర్ సాలినాయిడ్స్లో మ్యూచువల్గా ఇండక్టెన్స్ అవ్వచ్చు. అంటే మళ్ళీ ఫార్ములా రాసి ఏం రాసుకోవాలి, దట్ రైట్ సైడ్ ఫస్ట్ రాసుకుందాం. లైక్ I1 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ టు ద సాలినాయిడ్స్ and that mutual inductance is created due to 2 to 1. Mutual inductance of 2 due to 1. And ఇక్కడ రైట్ సైడ్ రండి. ఇప్పుడు ఇది 1 అయితే ఏమవుతుంది, N2 అవుతుంది. ఓకే, N2 రాస్తున్నాం. ఇక్కడ 2 రాసేటప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో మళ్ళీ సేమ్ B1A రాసుకోవాలి. ఓకే, అంతే కదా. 2 దగ్గర చేయండి, ఇక్కడ B2 రాసాం, ఇక్కడ B1 రాస్తాం. ఇక్కడ ఏరియా కూడా A1A రాస్తాం. ఎందుకో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N2 టర్న్స్ అంటే స్మాలర్ లెన్స్ కదా, అగైన్ N2 ఇంటూ ఎల్
ఇంటూ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ బి డాట్ ఏ అంటే బి1 అంటే మ్యూ నాట్ ఇంటూ n1 ఇంటూ ఐ అంటే I1 కరెంట్, అదే ఫార్మేట్లో వస్తుంది, ఇంటూ వాట్ ఈజ్ ఏరియా ఫ్లక్స్ అంటే బి డాట్ ఏ కదా, ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పై r1² బికాస్ ఇక్కడ క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిగ్గర్ లూప్ వరకు ఎందుకు వెళ్తుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత, ఓన్లీ r1 రేడియస్సే. r1 రేడియస్ అన్నప్పుడు ఇది లూపే, ఇది బిగ్ లూపే, కానీ ఈ r1 రేడియస్ అనేది మ్యాక్సిమం ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తుంది దాని ఫీల్డ్ని, ఓన్లీ r1 రేడియస్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తుంది. అట్లా ప్రతిసారి r1 రేడియస్ వరకు ఎక్స్టెండ్ చేస్తే దాని రేడియస్ వరకు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. బిగ్గర్ సాలినాయిడ్లోనే వస్తుంది మ్యూచువల్ ఇండక్టెన్స్, కానీ మొత్తం రేడియస్ అనేది కాజ్ కావట్లే, మొత్తం రేడియస్ ఎఫెక్ట్ కావట్లే, మొత్తం బిగ్ సాలినాయిడ్ ఎఫెక్ట్ కావట్లే. కాబట్టి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం రాసుకోవాలి, పై r1² రావాలి. అగైన్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్ములా రాస్తే వీ కెన్ రైట్ M21 ఆల్సో మ్యూ నాట్ n1 n2 పై r1² ఇంటూ L. సో దట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్ ఎలా ఉండాలి, బట్ స్మాలర్ సాలినాయిడ్ యొక్క రేడియస్ ఇస్తే చాలు, అంతేనా. 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ సాలినాయిడ్స్ ఉన్నాయి, ఎవరిని ప్రిఫర్ చేస్తాం, 1 సెంటీమీటర్. ఎవరైనా సరే M12 చేసినా సరే M21 చేసినా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ మాత్రం సేమ్, కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, హెన్రీస్. ఓకేనా, ఇది 2 లాంగ్ కోయాక్సిల్ సాలినాయిడ్స్. అర్థమైందా? సో రాద్దాం.